అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను సర్వైకల్ స్పాండిలైసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూజువల్గా సర్వైకల్ స్పాండిలైసిస్లో మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అసలు సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ దీంట్లో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్గా తగ్గుతుంది, ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి, అండ్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో యూజువల్గా మనకి సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, మనకి నెక్ దగ్గర ఈ స్పైన్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి, సర్వైకల్ స్పైన్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. సో బేసికల్గా మనకి ఏమవుతుందంటే ఇవి 2 టైప్స్గా ఉంటాయి మనకి స్పాండిలైసిస్ అనేది, లంబార్ స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్. సో చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, నార్మల్గా వర్కింగ్ ఉమెన్స్ అయినా కానివ్వండి, ఎలాంటి వాళ్ళైనా కూడా మనం యూజువల్గా రొటీన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉంటున్నాయో వాటి వల్ల చాలా మంది చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్ నుంచి లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో కూడా మనము ఈ స్పాండిలైసిస్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఓల్డ్ జనరేషన్లో లైక్ మనకి మన గ్రాండ్ యాన్సిస్టర్స్ లాంటి వాళ్ళైతే కనుక వాళ్ళకి హెల్తీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇలాంటి స్పాండిలైసిస్ లాంటిది కానివ్వండి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఈవెన్ జాయింట్ పెయిన్స్ కానివ్వండి ఏవి వచ్చేటివి కావు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏమైపోయిందంటే మన జనరేషన్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ వర్క్ చేయగానే నెక్ పెయిన్ అనేసి అంటారు, లేదా బ్యాక్ పెయిన్ అనేసి అంటారు, షోల్డర్ పెయిన్స్ అంటున్నారు. లైక్ ఎప్పుడైనా ఎక్కువగా ఎక్సెస్ ఆఫ్ వర్క్ చేసినా కూడా ఈజీగా టైర్డ్ అయిపోవడం కానివ్వండి, ఇటువంటివి అనేది చూస్తుంటాం. సో మనకి బేసికల్గా అయితే కనుక ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్ ప్రాపర్ కంటెంట్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది మనం తీసుకోవట్లేదు. అండ్ మనం అన్ని పెస్టిసైడ్స్తో యూజ్ చేసిన ఫుడ్డే తీసుకుంటున్నాం కాబట్టి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తూ ఉన్నాయి మనకి. అండ్ ఇప్పుడున్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ వల్ల కూడా బయట ఉన్న డస్ట్ పొల్యూషన్స్ వల్ల కానివ్వండి రకరకాల డిసీజెస్ అనేవి అటాక్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది కూడా మేజర్గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. యూజువల్లీ మనకి ఏమవుతుందంటే మనకి నెక్ దగ్గర ఈ స్పైన్స్, సర్వైకల్ స్పైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి యూజువల్లీ మనకి ఎలా అంటే C1 నుంచి C7 వరకు సర్వైకల్ స్పైన్స్ అనేసి అని అంటాం. ఇక్కడ కింది భాగంలో ఉండే వీటిని మనం లంబార్ స్పైన్ అనేసి అని అంటాం. సో మనకి ఇక్కడ పైన కనిపించే సర్వైకల్ స్పైన్స్ అంటే అవి యూజువల్గా C1 నుంచి C7 వరకు ఉంటాయి. అంటే లైక్ C1, C2, C3, C4, C5, C6, C7 ఇవన్నీ మనం సర్వైకల్ స్పైన్స్ అనేసి అని అంటాం. ఎప్పుడైతే మనకి అంటే ప్రాపర్గా మనం కూర్చునే సిట్టింగ్ పోస్చర్ అనేది ప్రాపర్గా లేకపోయినా కానివ్వండి, లైక్ సడన్గా ఒక కైండ్ ఆఫ్ ఒక పొజిషన్లో పడుకున్నా కానివ్వండి, నైట్ పడుకునే టైంలో మనం స్లీపింగ్ పోస్చర్ కానివ్వండి ప్రాపర్గా లేకపోయినా, మనం హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ ఎప్పుడైనా చేసినా కానివ్వండి, మనకు తెలియకుండానే సడన్గా ఎప్పుడైనా వెయిట్ లిఫ్టింగ్స్ హెవీవి ఏమైనా చేస్తుంటాం, అప్పుడు కూడా మనకి ఇది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. యూజువల్గా అయితే కనుక మనకిది ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు మనకి నెక్ దగ్గర సివియర్గా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, నెక్ రిజిడిటీ ఉంటుంది, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, నెక్స్ట్ మనకి కొన్నిసార్లు స్వెల్లింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి డిస్క్ హెర్నియేషన్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది సర్వైకల్ స్పాండిలైసిస్లో. ఎప్పుడైతే అక్కడ డిస్క్ హెర్నియేషన్ అవుతుందో మనకి దీని పక్కన ఉండే ఏవైతే నర్వ్ కనెక్షన్స్ ఉంటాయో అక్కడ మనకి డిస్క్ బల్జ్ అనేది అవ్వడం వల్ల ఆ నర్వ్స్ అనేవి కంప్రెస్ అవుతూ ఉంటాయి, దానివల్ల సివియర్గా పెయిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి చేతులు తిమ్ములు రావడం కానివ్వండి, నమ్నెస్గా అనిపించడం కానివ్వండి, టింగ్లింగ్ సెన్సేషన్ లాంటిది మనకి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంటుంది ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు. అండ్ మనకి యూజువల్గా ఈ పెయిన్ అనేది ఎక్కువగా సివియర్గా ఉంటుంది కాబట్టి దీనికి మనం ఎన్నో రకాల లైక్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ లాంటివి ఎన్నో రకాలుగా వేసుకుంటూ ఉంటాం. కానీ ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అనేటివి మనకి అప్పటి వరకు రిలీఫ్ ఇస్తాయి, టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. కానీ అలాంటి మెడిసిన్స్ మనం ఎక్కువ కాలం యూజ్ చేయలేం. అవి ఎక్కువ కాలం స్టిరాయిడల్ కంటెంట్ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ స్టిరాయిడ్ మెడిసిన్ అనేది మనం అవాయిడ్ చేసేసి మనకి పర్మనెంట్గా తగ్గే అవకాశం అంటే కనుక హోమియో మెడిసిన్స్లో ఉంది. యూజువల్గా అయితే కనుక మనకి ఈ సర్వైకల్ స్పాండిలైసిస్కి హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ హోమియో మెడిసిన్స్ అనేటివి మనకి న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్, వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. అండ్ ఈ మెడిసిన్స్ అనేటివి మనకి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి మనకి ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా డిస్క్ హెర్నియేషన్ పోవడానికి, డిస్క్ బల్జ్ కూడా పోవడానికి, మనకి పర్మనెంట్గా తగ్గడానికి ఈ సర్వైకల్ స్పాండిలైసిస్కి అయితే కనుక హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయొచ్చండి. హోమియో మెడిసిన్స్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ కాబట్టి న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్
చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా, ఓన్లీ సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లం అనే కాదండి, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా, ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఉన్నా కానివ్వండి, ఈవెన్ లంబార్ స్పాండిలైసిస్ అనే ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా మనకి ఏ సర్జికల్ ప్రాసెస్ లేకుండా, మనం ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా న్యాచురల్గా తగ్గిపోయే అవకాశం అనేది కేవలం మెడిసిన్స్తో యూజ్ చేస్తే తగ్గిపోతుంది అనడానికి హోమియో మెడిసిన్స్ అనేటివి బెస్ట్ అండి. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.